ప్రభుత్వం కూడా పాకిస్తాన్ సైన్యాన్ని నియంత్రించలేదు. సో వాళ్ళు చేసేటువంటి దాడి నేను ఏమంటానంటే పిచ్చోడి చేతిలో రాయిలాగానే. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాళ్ళు ఇక్కడ అంటే సామాన్య పౌరులు ఉన్నారా లేకపోతే అక్కడ సైనికులు ఉన్నారా అనేది వాళ్ళు చూడరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా బుద్ధి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు చేసే దాడి మన వాళ్ళ దాడిలో ఎంతమంది అయితే చనిపోతున్నారో వాళ్ళు చెప్పుకోరు. ఇప్పుడు నిన్న చూడండి షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇంత 9 స్థావరాల పైన ఖచ్చితత్వంగా దాడి చేస్తే కేవలం 6 స్థావరాల పైన దాడి చేశారు, కేవలం 30 మంది చనిపోయారని చెప్పేసి చెప్పుకున్నాడు. అక్కడ లెక్కలు నిజమైన లెక్కలు చూస్తే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినారు. 9 స్థావరాల్లో అటాక్ జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అయిపోయింది. అయినా కూడా దాన్ని ఒప్పుకోదు దాయిది దేశం, ఒప్పుకోదు. అండ్ నిజమైన ఎప్పుడు కూడా పాకిస్తాన్ నిజాలు చెప్పదు, సత్యాన్ని ఒప్పుకోదు. దాంతో పాటు నిన్న షాబాజ్ షరీఫ్ చేసిన మాటలను కూడా చూడండి ఒకసారి. 5 రఫేల్ జట్లను కూల్చేసారంట, 2 డ్రోన్లను కూల్చేసారంట. ఎక్కడ కూడా ఏ సంస్థ కూడా ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు. 5 రఫేల్ జట్లు కూలిపోతే తెలియదు అంటే నాకు అర్థం కాదు. అంటే పాకిస్తాన్ చేసేటువంటి క్లెయిమ్స్ ని మనం ఎప్పుడు కూడా దాన్ని అబద్ధాలుగానే మనం మాట్లాడుకోవాలి, అబద్ధాలుగానే మనం దాన్ని చూడాలి, కానీ దాంట్లో ఎటువంటి నిజం ఉండదు. ఒకటి, మీరు ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు పాకిస్తాన్ సపోర్ట్ చేసిన, పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడిన, పాకిస్తాన్ సపోర్ట్ గా ఎటువంటి పోస్టులు చేసినా అది ఏ పార్టీల వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని మనం దేశద్రోహులుగానే చూడాలి. ఖచ్చితంగా ఇటువంటి సమయంలో వాళ్ళని దేశద్రోహులుగానే చూడాలి. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటువంటి వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా కమిషన్ లో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు పాకిస్తాన్ కు మద్దతుగా ఏదో కామెంట్ చేసింది, ఒక పోస్ట్ ఏదో పెట్టింది. తన పైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఎటువంటి మీనమేషాలు లెక్కించినా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. నాకు బాగా గుర్తుంది, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, ఈవెన్ రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఉంటుంది. మీరేదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అది పార్టీ లైన్ లోనే వ్యాఖ్యలు చేయండి, పార్టీ లైన్ దాటితే మాత్రం క్షమించమని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. మల్లికార్జున ఖర్గే గారు జారీ చేశారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, పార్టీ లైన్ దేశానికి మీరు మద్దతుగా మాట్లాడండి, పార్టీ లైన్ కి మాట్లాడండి, కానీ మీరు పార్టీ లైన్ దాటితే మాత్రం బాగుండని చెప్పేసి హెచ్చరిక చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు కావచ్చు, వీళ్ళు దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. మాకు కాకుండా పాకిస్తాన్ కు మద్దతుగానే మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ మనం గుర్తించి, పౌర సమాజం గుర్తించి, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్టానికి అప్పచెప్పేలాగా మనం అందరం కూడా చూసుకోవాలి. ఇది ఒక విషయము. ఇంకొక విషయం కూడా మీరు చెప్పారు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తగిన బుద్ధి చెప్పేంత సామర్థ్యం భారత సైన్యానికి ఉన్నది. అది వాళ్ళు 10 మంది ప్రాణాలు తీస్తే మనం ఖచ్చితంగా 50 మంది ప్రాణాలు తీసేంత సామర్థ్యం భారతదేశానికి ఉన్నది. అది తీస్తున్నది, సామర్థ్యం చూపిస్తున్నది, ఇప్పటికే మనం చూపించాం. కాకపోతే మనం ఒక ప్రొఫెషనల్ మిలిటరీ లాగా సామాన్య పౌరులకి ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ, వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకు గాయాల పాలే కాకుండా చూస్తున్నటువంటి ప్రొఫెషనల్ సైన్యం భారత సైన్యం. ఇటువంటి సైన్యానికి ప్రపంచంలోనే మంచి పేరున్నది. మరి వాళ్ళు చేసినట్టుగా మనం చేయాలనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు వెంకటస్వామి గారు కూడా చెప్పినట్టు మనము ఎక్కడ కూడా సామాన్య ప్రజల్ని మనం టార్గెట్ చేయట్లేదు. కొంతమంది కొజ్జనా కొడుకులు, ఆ నపుంసకులు మాత్రమే భారతదేశంలో చొరబడి కొంతమంది నిరాయుధులైనటువంటి, అమాయకులైనటువంటి, అభం శుభం తెలియనటువంటి వాళ్ళని అతి దగ్గరగా కాల్చి పొట్టున పెట్టుకున్నారు. ఆ ఆడబిడ్డల నుదుటిని బొట్టును చెడిపేశారు. ఆ కుంకుమ బొట్టు చెడిపిన దాని పేరు అదే విధంగా పెట్టారని మీకు ఇంతకుముందు చెప్పాను. నేను వాళ్ళకి మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీలాంటి నపుంసకులను భారతీయులు మీరు ఎక్కడ ఉన్న ప్రపంచంలో మీరు ఎక్కడ దాక్కున్నా కూడా, ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా, ఏ కొలంలో దాక్కున్నా, ఏ గుట్టలలో దాక్కున్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టదు. మిమ్మల్ని వేటాడుతుంది, వెంటాడుతుంది. మీ కింద ఉన్నటువంటి భూమిని అక్కడ కదిలింపి మిమ్మల్ని నాశనం చేసేంత వరకు భారత సైన్యం వదిలిపెట్టదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అదేవిధంగా మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి దేవిప్రసాద్ గారు. దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులకు కూడా దేవిప్రసాద్ గారు, అటు కేసీఆర్ అండ్ అదే విధంగా కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది ఈ అంశం పైన. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా వాళ్ళు గర్వంగా సెల్యూట్ కూడా చేశారు ట్విట్టర్ వేదికగా. ఏం చెప్తారు మీరు దీనిపై?